Hi my dear sisters and brothers, welcome to our channel On My Way Best Ones. దిగ్విజయంగా 2025ని వేస్ట్ చేసేసాం. 2026లో అయినా మనం సక్సెస్ అవ్వాలని అఫర్మేషన్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసాం. బట్ ఇంతకుముందు కూడా ఎన్నిసార్లు మనం అఫర్మేషన్స్ పెట్టుకున్నా ఫెయిల్ అవ్వడం, మనం ఏమీ సాధించకుండా ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉండిపోయాం. అందుకే మీకోసం ఎవరూ చెప్పని ఒక 26 టిప్స్ని తీసుకొని వచ్చాను. ఈ 2026లో అడుగు పెట్టబోయే ముందు మీరు వీటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ 26 అఫర్మేషన్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరిదాకా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో చివర మీకు ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, మీరు ఏదైనా సాధించగలరు అని. ఇక లేట్ చేయడం ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, అప్డేట్ యువర్ సెల్ఫ్. కొద్దిమంది పాత చింతకాయ పచ్చడిలాగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతూ ఉంటారు. నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే ఇష్టం అని. ఒకవేళ మనం అప్డేట్ అవ్వలేదు లేదా ట్రెండ్ని ఫాలో అవ్వలేదంటే వీళ్ళకి రాదేమో, వీళ్ళు పనికిరారు అని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. సో పక్కన వాళ్ళకి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికైనా మీరు ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ట్రెండ్ని ఫాలో అవ్వాలి అంటే ప్రతి ఒక్కరు చేసింది మనం చెయ్యాలి అని కాదు, మన లుక్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. సపోజ్ అందరూ పొట్టి బట్టలు వేసుకుంటున్నారు అనుకుందాం, మనము వేసుకోవాలని రూల్ లేదు, కానీ మనం ఫుల్ లెంగ్త్ బట్టలు వేసిన లుక్ అనేది వాళ్ళకంటే బెటర్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. అప్పుడు మనం వేసుకున్న బట్టలే ట్రెండీగా అవుతాయి. అలాగే మేకప్ అనేది ట్రెండ్ కావచ్చు, బట్ మేకప్ మనకి ఇష్టం లేదు అనుకుందాం, అలా అని అందంగా రెడీ అవ్వకూడదని కాదు కదా. సో న్యాచురల్గా నీ బ్యూటీని పెంచుకోవడానికి ట్రై చేయి, దాన్ని కూడా అప్డేట్ అవ్వడం అనే అంటారు. సో అప్డేట్ అవ్వాలి, బట్ ఏ వేలో అవ్వాలి, ఎంతవరకు అవ్వాలనేది నువ్వే చూసుకోవాలి. అదేవిధంగా ఊరికే ఎప్పుడు ఫాలో అవుతూ కూర్చుండిపోకు, నువ్వు క్రియేట్ చెయ్యి, నువ్వే ఒక బ్రాండ్ అవ్వడానికి ట్రై చెయ్యి. అదేవిధంగా మన విలువల్ని కూడా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళు. ఇక సెకండ్ వన్, బాండింగ్. మనం చాలా వరకు అనుకుంటూ ఉంటాం డబ్బు నుండి వచ్చేవే సమస్యలు, హెల్త్ నుండి వచ్చేవే సమస్యలు అని. అదేం కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల వల్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అందుకే మనం ఫామ్ చేసుకునే బాండింగ్ ఎలాంటి మనుషులతో ఫామ్ చేసుకుంటున్నాం అనేది మనం ఎప్పుడూ అలర్ట్గానే ఉంటూ ఉండాలి. సపోజ్ డబ్బులు లేకపోవడం అనేది ఒక ప్రాబ్లమే, కానీ డబ్బులు లేకపోతే తక్కువగా చూడడం, డబ్బులుంటే ఎక్కువగా చూడడం అనేది ఈ మనుషులు చేసే పనులే. కాబట్టి వాళ్ళ నుండే మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా మన చుట్టూ ఒక ప్రేమించే మనిషి ఉంటే ఆటోమేటిక్గా అది క్యూర్ అయిపోతుంది. సో మంచి మనుషులు లేకపోవడం వల్లే మనకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. సో ప్రతి ప్రాబ్లంకి కారణం మన చుట్టూ ఉన్న మనుషులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ ఉన్న మనుషులు మన గొప్పతనాన్ని గుర్తించేలాగా ఉండాలి, కానీ మనల్ని డిస్కరేజ్ చేసేలాగా, మనల్ని చూసి కుళ్ళుకునేలాగా, మనం సక్సెస్ అయితే చూసి ఓర్వలేని వారిలాగా అసలు ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు సక్సెస్ పొందితే దాన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేలాగా ఉండాలి. అదేవిధంగా నువ్వు బాధలో కూరుకుపోతే నీ బాధను వాళ్ళ బాధగా ఫీల్ అయ్యే వాళ్ళై ఉండాలి. అలాంటి వాళ్ళే నీ వాళ్ళు, మిగతా వాళ్ళు నీ వాళ్ళు కాదని అర్థం. సో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే మీరు ఏ మనుషుల మధ్య హ్యాపీగా ఉంటారో వాళ్ళు నీ వాళ్ళు. సో ఏ మనుషుల మధ్య మీరు హ్యాపీగా ఉండకుండా చాలా గందరగోళంగా ఫీల్ అవుతారో, చాలా బాధగా అనిపిస్తుందో వాళ్ళు ఎప్పటికీ నీ వాళ్ళు కాదని అర్థం. వాళ్ళ నుండి నువ్వు దూరంగా ఉండటం నేర్చుకోవాలి. ఇక థర్డ్ వన్, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీకంటూ ఒక క్లారిటీ లేదనుకోండి, అక్కడి నుండే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సపోజ్ నువ్వు మంచివాడివా కాదా నీకు తెలియాలి. అలా లేదనుకో, ప్రతి ఒక్కరి ముందు మంచితనం నటిస్తూ నీకంటూ ఒక ముసుగు వేసుకొని ఒక అబద్ధంలో బ్రతకాల్సి వస్తుంది. సపోజ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ నువ్వు ఒకేలాగా ఉండాలి, నువ్వేంటో నీకు ఒక క్లారిటీ ఉండాలి. అలా లేకపోతే జీవితం అంతా నటనే అవుతుంది. సపోజ్ నువ్వు అందరికీ డబ్బున్న వాడిలాగా ప్రూవ్ చేసుకోవాలి అనుకుందాం. నీ దగ్గర డబ్బు లేకపోయినా గ్రాండ్గా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసి మంచి బట్టలు వేసుకున్న జనాలు అనుకుంటూనే ఉంటారు. పోయేది నీ డబ్బులు, సో వచ్చేది నీకే నష్టం. కాబట్టి నువ్వు ఎలా ఉంటావో లోపల, బయట కూడా అలాగే ఉండు. ఇక ఫోర్త్ వన్, నో చెప్పడం నేర్చుకోవాలి. చాలా వరకు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎదుటి వాళ్ళకి నో చెప్పకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ అనేవి చాలా దూరం వెళ్తూ ఉంటాయి. సపోజ్ ఎవరైనా అప్పు అడిగారు అనుకుందాం, మన దగ్గర డబ్బులు లేవు, అయినా కూడా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మన దగ్గర లేవనుకుంటారు అని బిల్డప్ కోసమైనా ఇస్తూ ఉంటాం. తిరిగి మనకి అవసరమైనప్పుడు ఇవ్వకపోవడం వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో నీ వల్ల కానప్పుడు, నువ్వు ఇవ్వలేనప్పుడు నో చెప్పడం నేర్చుకో. నేను ఇది చేయలేను, ఇది చెప్పలేను అన్నప్పుడు నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు చాలా ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకున్నట్లే.
ఇక ఫిఫ్త్ వన్ హెల్త్ అండి. మోస్ట్ 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 ఇంపార్టెంట్. జీవితంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్తే అనే విషయం మనకి చాలా లేట్గా తెలుస్తుంది. నిజం చెప్పాలంటే ఏ అప్పు లేనివాడు, హెల్త్ అంతా బాగున్నవాడు ఏ గుడిసెలో అయినా బ్రతికేయచ్చు. అందుకే హెల్త్ చాలా విలువ కట్టలేని ఆస్తి అని ఇప్పుడే గుర్తించు. సో లిస్ట్ అవుట్ చేయి. సపోజ్ ఎర్లీగా నిద్రపోవడం, ఎర్లీగా లేవటం, సన్లైట్, ఇంకా ఎక్సర్సైజ్, మెడిటేషన్, మంచి ఫుడ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ లిస్ట్ అవుట్ చేయి. ఏ హాస్పిటల్కి వెళ్లకుండా నీ హెల్త్ నువ్వు ఇంట్లోనే రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయి. హెల్త్ అంటే బాడీకి సంబంధించింది ఒకటే కాదు. సో మన మైండ్కి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది, మనసుకు సంబంధించింది కూడా హెల్తే. సపోజ్ ఎమోషనల్గా మనం హెల్తీగా ఉండాలంటే మన బాండింగ్స్ అనేది, సో మంచి బాండింగ్స్ని దగ్గర పెట్టుకోవాలి. మంచి మనుషులతో ఫ్రెండ్షిప్ చేయడం, చుట్టూ మంచి మనుషులు పెట్టుకోవడం వల్ల మనం ఎమోషనల్గా చాలా మంచిగా హెల్తీగా ఉంటాం. అదేవిధంగా మైండ్ని ప్రశాంతంగా ఉంచడానికి మెడిటేషన్, ఎక్సర్సైజ్, ప్రాణాయామ లాంటివి, యోగా లాంటివి మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచుతాయి. ఇంకా ఆత్మకు సంబంధించి కూడా స్పిరిచువల్గా మీరు కొన్ని తెలుసుకోవాలి. సపోజ్ ఆత్మకి బాడీకి కనెక్షన్ ఏంటి, కర్మ సిద్ధాంతం ఏంటి, ఆధ్యాత్మికంగా దేవుడు ఉన్నాడా లేడా, ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల మీరు స్పిరిచువల్గా కూడా గ్రోత్ అవుతారు. ఎప్పుడైతే మనం వీటన్నిటినీ మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తామో మనం అప్పుడు దేనికి బాధపడం, ఒక స్థిత ప్రజ్ఞతలోకి వస్తాం. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, జాబ్ని ఇష్టంగా చేయి. నువ్వు చేసే పని ఏదైనా సరే దాన్ని ఇష్టంగా చేయడానికి ట్రై చేయి. ఎందుకంటే మనం ఎలాగో జాబ్ చేయాల్సిందే. సో మనం ఫుడ్ కోసం కావచ్చు, ఫైనాన్షియల్గా ఎదగటానికి ఏదో ఒక జాబ్ చేయాల్సిందే. సో ఆ చేసేదాన్ని ఇష్టంగా చేస్తే మనకి సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్లే. ఎందుకంటే డేలో చాలా వరకు మనం వర్కింగ్లోనే ఉంటాం కాబట్టి సో మనం ఏ పనినైనా ఇష్టంగా చేయడానికి ట్రై చేస్తే మన ప్రాబ్లం సగం సాల్వ్ అయినట్లే. నెక్స్ట్ వన్, ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకో. సపోజ్ అది బుక్ రీడింగ్ కావచ్చు, లేదా నువ్వు యూట్యూబ్ వీడియోస్ నుండి కావచ్చు, ఏదైనా మహాభారతం లాంటి స్టోరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నావు అనే ఫీలింగ్ నీలో రావాలి. సో ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడం వల్ల ఒక రోజుకి నువ్వు చాలా మెచ్యూర్ పర్సన్, చాలా జ్ఞానం పొందిన వ్యక్తివి అవుతావు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, గోల్ సెట్టింగ్. చాలామంది గోల్ని సెట్ చేసుకోకుండా ఏదో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఏ గోల్ లేకుండా బ్రతకడం అనేది గమ్యం లేని ప్రయాణంతో సమానం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా సరే, చిన్న గోల్ కావచ్చు, పెద్ద గోల్ కావచ్చు, గోల్ అనేది సెట్ చేసుకోవాలి. సపోజ్ ఐఏఎస్ అవ్వాలనుకుందాం, గ్రూప్స్ చదవడానికి ఒకేసారి 3 monthsలో కూర్చుంటే అవ్వదు. సో ప్రతిరోజు మీరు 1 hour కేటాయించుకుంటే మనం చదివిన ఫీలింగ్ ఉండదు, ఎంజాయ్గా చదివినట్లు ఉంటుంది. ప్రతిరోజు 1 hour కేటాయిస్తే 1 year లోపు నువ్వు చాలా నేర్చుకున్న వాడివి అవుతావు. సక్సెస్ అనేది ఒకేసారి వచ్చేది కాదని తెలుసుకోవాలి. డే బై డే అది వస్తుంది. ఇలాంటివే కాదు, ఇంకా కొన్ని అఫర్మేషన్స్ రాసుకోండి. సపోజ్ కిడ్స్కి డ్యాన్స్ కావచ్చు, లేదా కుకింగ్లో నువ్వు చాలా వంటలు నేర్చుకోవాలి అనేది కావచ్చు. ప్రతిరోజు 1 hour మాత్రమే కేటాయించండి, బట్ ఎవ్రీడే చేయాలి. అప్పుడు నీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ టైం. చాలామంది వాళ్ళు చేసే జాబ్లో పడిపోయో లేదా ఫ్యామిలీని పోషించడంలో బిజీగా అయిపోయి వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉందనే విషయమే మర్చిపోతున్నారు. ఎవ్రీడే మీకంటూ ఒక 1/2 hour కావచ్చు, లేదా 1 hour కావచ్చు కేటాయించుకోవాలి. ఈ టైంలో మీరు సపోజ్ మిర్రర్ ముందు నిలబడి మీతో మీరు మాట్లాడుకోవడం కావచ్చు, లోన్లీగా బాల్కనీలో నిలబడి కాసేపు గడపడం కావచ్చు, లేదా మీకు ఫేవరెట్ హాబీ ఏదైనా ఉంటే డ్యాన్స్ కావచ్చు, పెయింటింగ్, ఇలాంటివి వేయడం చేయాలి. ఎప్పుడైతే మీకోసం మీరు టైం స్పెండ్ చేస్తారో మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అదేవిధంగా మీకోసం మీరు ఒక స్పెషల్ గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. దీనివల్ల మిగతా వాళ్ళని కూడా ఎఫెక్టివ్గా చూసుకోగలుగుతారు. ప్రతిరోజు మీకు మీరు టైం స్పెండ్ చేయకపోయినా, మీతో మీరు మాట్లాడుకోకపోయినా ఒక గొప్ప వ్యక్తిని కలిసిన ఫీలింగ్ అనేది మీరు మిస్ అవుతారు. మీరే ఆ గొప్ప వ్యక్తి. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ధైర్యం. ఈ ధైర్యం లేకపోతే మీరు అసలు బ్రతకడమే వేస్ట్. ఎందుకంటే భయంగా ఉండే వాళ్ళని ఈ భూమి బ్రతకనివ్వదు. సో భయపడే వ్యక్తికి ఏ గ్రహాలు హెల్ప్ చేయవు, ఏ దేవుడు హెల్ప్ చేయడు. సో నువ్వు ఏది సాధించాలన్నా ముందు ఒక్కడుగు ముందుకు వేయి. నీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం పెరుగుతుంది. సో ధైర్యంగా ఒక్కడుగు ముందుకేస్తే ప్రతి విజయం నీదే. నీకు ఏది భయమో దాన్ని ముందు చేయడానికి ట్రై చేయి. ఆటోమేటిక్గా నీ భయం అనేది వెళ్ళిపోతుంది.
ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, డోంట్ రియాక్ట్. ఎవరితోనూ ఎక్కువగా రాసుకు పూసుకోకు. ఇరుగు పొరుగు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం వల్ల లేదా అన్నిట్లో తల దూర్చడం వల్లే సగం ప్రాబ్లమ్స్ వస్తాయి. వీలైతే బండరాయిలాగా ఉండు. ఎవరైనా పలకరిస్తేనే మాట్లాడు, ఇంపార్టెంట్ అయితేనే మాట్లాడు. దీనివల్ల చాలా పీస్ అనేది దొరుకుతుంది. మనుషులు తక్కువ మాట్లాడే వాళ్ళకే విలువ ఇస్తారు. సో తక్కువగా మాట్లాడు, ఎక్కువగా హ్యాపీగా ఉండు. నెక్స్ట్ వన్, నీ బలం బలహీనతలు ఏంటో నీకు ఖచ్చితంగా తెలియాలి. సపోజ్ నీ బలహీనత కోపం అనుకుందాం. ఎందుకు కోపం వస్తుంది, ఎక్కడ కోపం వస్తుందో నీకు తెలియాలి. అదేవిధంగా ఇంగ్లీష్ రాదు నీకు, అదొక బలహీనత అనుకుందాం. అది నువ్వు తెలుసుకున్నప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకునే కెపాసిటీ నీకు వస్తుంది. అదేవిధంగా బలం, నీకు బలం అనేది స్పీచ్ మంచిగా మాట్లాడతావు అనుకుందాం, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బలాన్ని మరింత బలంగా మార్చుకోవాలన్నా, బలహీనతని బలంగా మార్చుకోవాలన్నా నీ బలం బలహీనతలు ఎక్కడున్నాయో, దేని మీద డిపెండ్ అయి ఉన్నాయో నీకు ఖచ్చితంగా తెలియాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, కంపారిజన్. సో చాలామంది తమను తాము పక్కన వాళ్ళతో పోల్చుకోవడం వల్లే అక్కడే ఆగిపోతున్నారు. నీకంటూ దేవుడు ఒక లైఫ్ ఇచ్చాడు. భూమి మీద ఎక్కడైనా బ్రతకగలిగే ఆధార్ కార్డ్ లాగా ఒక జీవితాన్ని ఇచ్చేసినట్లే. మరి నువ్వు పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ దేవుడిచ్చిన జీవితాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తావు? దేవుడిచ్చిన ఈ లైఫ్ని వేస్ట్ చేసుకోకు. నీకేది నచ్చితే అది చెయ్యి. ప్రతి విషయాన్ని ఆస్వాదించడానికి ట్రై చెయ్యి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని చూసి ఏడిస్తే మనకు కూడా అదే ఏడుపు వస్తుంది. అలా కాకుండా ఎదుటి వ్యక్తిని చూసి మనం ఆనందపడితే అదే ఆనందం మన ఇంటికి కూడా వస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు. సో ఎదుటి వ్యక్తిని చూసి ఎప్పుడూ బాధపడకు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ వన్, హెల్పింగ్. సో చాలామంది మా జీవితం ఏమీ మారట్లేదు, మా కర్మ ఇంతేమో అని బాధపడుతూ ఉంటారు. సో మీ జీవితం మారాలన్నా, మీ కర్మ అనేది తిరగాలన్నా మీరు చేయాల్సిన పని హెల్పింగ్. మనసులో ఏ కల్మషం లేకుండా మీరు ఎదుటి వ్యక్తికి చేసే హెల్ప్ అనేది మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. బట్ వెంటనే మార్చకపోవచ్చు, కానీ కొంచెం లేట్ అవుతుంది. మీరు మంచి చేస్తూ వెళ్ళండి, మీ కర్మ ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. మీరు మంచి సక్సెస్ఫుల్ పర్సన్గా అవుతారు. ఇక నెక్స్ట్ వన్, మీ ఆలోచనలు కావచ్చు, మీ బాధని కావచ్చు లోపలే పెట్టుకోవడం వల్ల మైండ్ అనేది ప్రెజర్ ఎక్కువైపోతుంది. సో దాని నుండి మీరు బయటపడాలంటే మీకు ఇష్టమైన వ్యక్తికి షేర్ చేసుకోవాలి. కానీ బయట ఎవరూ లేరు, ఎవరిని నమ్మాలో తెలియట్లేదు అన్నప్పుడు అట్లీస్ట్ మీరు ఒక డైరీనైనా మెయింటైన్ చేసి ఎవరి డే మీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మీరు చేయాలనుకున్నవి కావచ్చు నోట్ చేసుకోవడం వల్ల మీ సగం ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. మీకంటూ ఒక మనిషి ఉన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఫర్గివ్నెస్. సో ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకో. అదేంటి, నేను చాలా మంచిగా ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి నన్ను మోసం చేస్తే ఎలా క్షమిస్తాను అని మీరు అనుకోవచ్చు. క్షమించమనేది వాళ్ళ కోసం కాదు, నీ కోసమే. ఎప్పుడైతే నువ్వు క్షమించావో వాళ్ళ కర్మ వాళ్ళని దేవుడే చూసుకుంటాడో అని వదిలిపెట్టే కెపాసిటీ నీకు వస్తుంది. అప్పుడు నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు, వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. అలా కాకుండా వాళ్ళు ఇలా చేశారు కదా, ఇలా చేశారు కదా అని మదన పడితే నష్టపోయేది నువ్వే. ఇక నెక్స్ట్ వన్, చాలామంది సెల్ఫ్ హేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళు దూషించుకుంటూ ఉంటారు. నువ్వు ఎప్పుడు ఇంతే, ఏది సాధించవు, నువ్వు ఇంతేనా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా అని వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు నువ్వు ఫెయిల్యూర్వే, ఎప్పుడు నువ్వు అందంగా కనిపించవు, ఇలా అనుకుంటూ ఉంటారు. ఇలా సెల్ఫ్ హేట్ చేసుకోవడం వల్ల మీ మీద మీకు ఇంప్రెషన్ తగ్గిపోతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, మీరు ఎందులో కూడా ముందుకు వెళ్ళలేరు. సో మార్నింగ్ లేస్తూనే మీకు మీరు చెప్పుకోవడానికి ఒక 4 పాయింట్స్ రాసుకోండి. నేను చాలా అందంగా ఉంటాను, నేను ఏదైనా సాధించగలను, నేను చాలా మంచిదాన్ని. ఈ విధంగా మీ గురించి మీరు పాజిటివ్గా కొన్ని పాయింట్స్ రాసుకొని రోజు రీడ్ చేయండి. సో మీరు సెల్ఫ్ హేట్ చేసుకోవడం తగ్గుతుంది. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, గ్రాటిట్యూడ్. ప్రతిరోజు యూనివర్స్కి కావచ్చు, దేవుడికి కావచ్చు థ్యాంక్స్ చెప్పుకోండి. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ దేవుడా, ఈ రోజును మళ్ళీ నేను నిద్ర లేచి ఈ రోజును నాకు ప్రసాదించినందుకు నాకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకోండి. ఈ విధంగా థ్యాంక్స్ చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలా తృప్తి ఫీలింగ్ ఉంటుంది. ఆల్రెడీ నాకున్న వాటికి థ్యాంక్స్ అని చెప్పడం వల్ల తృప్తి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఎలాంటి కోరిక అనేది ఉండదు. కోరికలే అన్ని ప్రాబ్లమ్స్కి కారణం. ఎప్పుడైతే మనం తృప్తిగా ఫీల్ అవుతామో కోరికలు ఎక్కువ డెవలప్ అవ్వకుండా హ్యాపీగా ఉండటానికి మన ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, లెస్ ఎనర్జీ. చాలామందికి మార్నింగ్ లేస్తూనే ఎనర్జీ ఉండదు. కొంచెం ఏజ్ దాటాక 30 ఏజ్ దాటాక ఎనర్జీ అనేది ఉండదు. మనం ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ లాంటివి చేసుకోవడం, ఏజ్ని కొంచెం కేర్గా చూసుకోవాలి. ఆ ఏజ్లో మనం ఎలా కేర్గా ఉండాలి ఇలాంటివి తెలుసుకోవాలి.
సో డే అంతా మనం ఒక్క పని చేస్తూనే ఏదో ఎనర్జీ అయిపోయినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. అలా కాకుండా డేని చాలా పనులు చేయడానికి ఎనర్జెటిక్గా ఉండాలంటే మనం ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఓవర్ థింకింగ్ ఉన్న ఎనర్జీ తగ్గినట్లుగా ఫీల్ అవుతాం. ఇంకా సన్లైట్లో కూర్చోకపోయినా ఎనర్జీ లేనట్లు ఫీల్ అవుతాం. ఫోన్ ఎక్కువ యూజ్ చేసినా ఎనర్జీ అనేది ఉండదు. వీటన్నిటిని అరికట్టడానికి చూసుకోండి. ఇక నెక్స్ట్ వన్, ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి వేరే వ్యక్తితో మాట్లాడకండి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి గురించి అస్సలు మాట్లాడకండి. వీళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ మీరు ఎస్ అన్నా కూడా వాళ్ళ గురించి ఇతను కూడా అలాగే అన్నాడు అని మీ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. సో మూడో వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల మనం చాలా నష్టపోతాం. ఇలా మూడో వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల మీ స్థితిని మీరే చాలా నీచంగా మార్చుకున్నట్లు అర్థం. అదేవిధంగా అన్ని ప్రాబ్లమ్స్ ఇలా మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం వల్లే వస్తాయి. సో వేరే వాళ్ళ గురించి రూమర్స్ అనేవి ఎప్పుడు మీరు స్ప్రెడ్ చేయొద్దు, మీరే ఇరుక్కుపోతారు. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఫైండ్ యువర్ హ్యాపీనెస్. చాలామంది ఏదో బ్రతుకుతూ ఉన్నామంటే బ్రతుకుతున్నాం అని నిర్జీవంగా బ్రతుకుతూ ఉంటారు. సో డేలో మీకు హ్యాపీనెస్ లేకపోతే ఎలా చెప్పండి? మీ హ్యాపీనెస్ ఒక చిన్న ముగ్గు వేయడంలో ఉందా, ఒక కప్పు కాఫీ తాగడంలో ఉందా, లేదా అలోన్గా నడవడంలో ఉందా, లేదా గుడికి వెళ్ళడంలో ఉందా? మీ హ్యాపీనెస్ ఎక్కడ ఉందో చిన్న చిన్న వాటిలో హ్యాపీనెస్ని వెతుక్కోండి. మీ ఆనందం చుట్టూ మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, మేక్ యువర్ డే స్పెషల్. చాలామంది డే అంతా బోరింగ్గా ఉంటారు. సపోజ్ కొన్నిసార్లు మనకి బోరింగ్గా అనిపించి డేని చాలా అయిష్టంగా స్టార్ట్ చేసాం అనుకుందాం నైటీలో, అదేవిధంగా ఉండిపోయి ఇంకా డల్గా ఉంటాం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు ఎప్పుడైనా సరే డే బోరింగ్గా అయిష్టంగా అనిపిస్తే వెంటనే వెళ్ళి స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని నీట్గా రెడీ అవ్వండి. సో మీరు ఎప్పుడైతే స్పెషల్గా అనిపిస్తారో అద్దంలో చూసుకోండి, ఆటోమేటిక్గా ఆ డే అంతా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది, ఇంకా కొన్ని పనులు యాక్టివ్గా చేయాలనిపిస్తుంది, మీకే డే స్పెషల్గా అనిపిస్తుంది. సో మీరు స్పెషల్గా ఉన్నప్పుడే మీకు డే అనేది స్పెషల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వన్, డైలీ రొటీన్. చాలామందికి ప్రతిరోజు ఒకే పనిని ఒకే టైంలో చేయడం చాలా బోరింగ్గా అనిపిస్తుంది. కానీ ఇదే చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రతిరోజు ఒక పనిని మనం ఒకే టైంకి చేయడం వల్ల మనల్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. మనకంటూ ఒక క్యారెక్టర్, ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంది. అలా అని అన్నిటినీ ఒకేసారి ట్రై చేయకండి. ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తే రేపటి నుంచి మెడిటేషన్ చేయండి, ఎల్లుండి నుంచి గ్లాస్ వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. ఈ విధంగా ఒక్కొక్క రోజు 1% రూల్ మీరు డెవలప్ అవుతూ ఉంటే ఒకరోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక నెక్స్ట్ వన్, మీకు ఎప్పుడు బాధగా అనిపించినా, ఇక జీవితం ఇంతేనా అనిపించినప్పుడు సో మీ బాధనంతటినీ దేవుడి మీద పడేయండి. దేవుడు చెప్పేది కూడా అదే కదా, మీరెందుకు బాధపడతారు నేనుండగా, అన్నీ నా మీద వేసేయండి అని చెప్తున్నాడు కదా. సో మీకు ఎంత బాధ అనిపించినా దేవుడు చూసుకుంటాడులే, ఎవరైనా మోసం చేసిన దేవుడు చూసుకుంటాడు అని దేవుడి మీద భారం వేసేయండి. మీకు డే అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మీకు ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, సాకులు చెప్పద్దు. చాలామంది ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్ రావడానికి కారణం మా హెల్త్ బాగోలేకపోవడం వల్ల అని సాకులు చెప్తూ ఉంటారు. సో నిజంగా ఎదుటి వ్యక్తి మనకంటే తెలివైన వ్యక్తి అని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, మన తప్పుల్ని మనం గుర్తించినప్పుడు అక్కడి నుండే మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా నా హెల్త్ బాగోలేకపోవడం వల్ల, లేదా చలికాలం కదా మార్నింగ్ లేవలేకపోయాను, ఈ విధంగా సాకులు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే ఎప్పటికీ మనం విజయాన్ని సాధించలేము. సో ఫస్ట్ మనలో తప్పులు మనం గుర్తించాలి. ఇక లాస్ట్ ఇంపార్టెంట్ వన్, జర్నలింగ్. చాలామంది నెక్స్ట్ డే ఏం జరుగుతుందో అనే భయం ఎక్కువగా ఉంటుంది. సో రేపు నేను అన్ని పనులు కరెక్ట్గా చేస్తానో లేదో అని టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకోసం మీరు ముందు రోజే ఒక ప్లాన్ని క్రియేట్ చేసుకోండి. డేకి సంబంధించిన ప్లాన్, ఏ ఏ పనులు చేయాలి అని రాసుకున్నట్లయితే మీకు రేపు చేయాల్సిన ప్లాన్ ముందే తెలుసు కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. అదేవిధంగా లిస్ట్ అవుట్ చేయండి. సో ఇయర్లీ ప్లాన్ ఏంటి, ఒక కార్ కొనాలా, ఇల్లు కొనాలా, ఇయర్ ప్లాన్ వేసుకోండి. మంత్ ప్లాన్ ఏంటి, ఎక్కడైనా టూర్ వెళ్ళాలా, ఈ విధంగా మంత్ ప్లాన్, వీక్ ప్లాన్, అదేవిధంగా డే ప్లాన్. ఈ విధంగా ఇయర్లో మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల మనకి నెక్స్ట్ డే మీద ఉండే టెన్షన్ అనేది తగ్గుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి, ప్రెజర్ అనేది తగ్గిపోతాయి. సో ఇదండి వీడియో. ఈ 26 అఫర్మేషన్స్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే జీవితం ఖచ్చితంగా మార్పు అనేది మీరు చూస్తారు. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇలాంటి వీడియోలు నిజంగా రీచ్ అవ్వాలి, ప్రతి మనిషి చేంజ్ అవ్వాలి, వాళ్ళ జీవితం మెరుగు అవ్వాలంటే ఈ వీడియో ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను.
అలాగే ఇందులో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.